ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ ఆదివారపు సాయంత్రకాలపు ఆన్లైన్ ఆరాధనకు ప్రతి ఒక్కరికి ఆహ్వానం అండి. దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధుడైన దేవుడు ఈ వారమంతా కూడా మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. మనల్ని నడిపిస్తున్నందుకు, మనల్ని ఇంత మటుకు ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఈవులను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ మనం ప్రార్థన పూర్వకంగా ఈ సాయంత్రకాలపు ఆరాధనను ప్రారంభించుకుందాము. దిలీప్ బ్రదర్ మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేయండి. రవి బ్రదర్ మీరు పాట పాడండి. ఓకే సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, కృప కనికరము గల మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మా రక్షకుడవు తండ్రి, మా విమోచకుడు ఉన్న దేవ, పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, యేసుక్రీస్తు ప్రభువా తండ్రి, నీకు వందనాలు దేవా, నీకు కృతజ్ఞతలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి. గడిచిన కాలమంతా నాయన యేసయ్య, ఈ దినం వరకు నాయన నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి, ఈ దినం నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి, దినమంతా ప్రభువా నాయన మీ సన్నిధి, మీ కృప, నీ కాపుదల, క్షేమము దయచేసి తండ్రి మా ప్రతి అవసరాలు నాయన నీ క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చినాయన. ఈ రీతిగా నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ ప్రియులతో కలిసి నాయన నీ సన్నిధిలో నాయన మమ్మల్ని ఉంచినందుకు తండ్రి నేను స్తుతిస్తున్నాను ప్రభువా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటే అక్కడ నేను వారి మధ్య ఉంటానన్న దేవ, అయ్యా మీరు కృపా సత్య సంపూర్ణుడుగా తండ్రి మా మధ్యలో ఉండండి తండ్రి. జరుగుతున్న యొక్క ప్రేయర్ మీటింగ్ లో నాయన తండ్రి మీరే నాయన మాకు తోడుగా ఉండండి అయ్యా. మా మీద నాయన మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా తండ్రి, ఎవరైతే యేసయ్య మా ప్రియులు రావలసిన వారు ఉన్నారో తండ్రి, వాళ్ళందరినీ మీరు నడిపించండి. ప్రతి ఒక్కరి ఆటంకాలు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. జరుగుతున్న యొక్క ప్రేయర్ మీటింగ్ లో నాయన తండ్రి పాటల ద్వారా ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దినం నాయన తండ్రి మీరు ఏదైతే ఉద్దేశించి నాయన మాతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారో తండ్రి, ఆ యొక్క మీ స్వరమున్న అయినా తండ్రి మాకు వినిపింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయండి. మా మనోనేత్రాలు విప్పి మా హృదయాలు తెరిచి ప్రభా వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించిన ఆయన ఆ వాక్యానుసారంగా తండ్రి మేము జీవించుటకు నాయన మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి సిస్టర్ని, ప్రతి బ్రదర్ని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబంలోనైనా మీ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. వాళ్ళు చేస్తున్న పరిచర్యలో తండ్రి మీరే తోడుగా ఉండి అనేకులు ప్రభువ వారి ద్వారా మీ రక్షణ మార్గంలోనికి వచ్చేలాగా మీ కృప చూపించండి. ప్రతి ఒక్కరి అవసరాలు, అక్రతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చండి. ప్రతి ఒక్కరికి ప్రభా మీరే మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి నాయన మీ కాపుదలు ఉంచండి అయ్యా. వారి చుట్టూ మీ కంచి వేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ రీతిగా నాయన జరుగుతున్న యొక్క ప్రేయర్ మీటింగ్ అంతటిలో నా తండ్రి మీరే ఆధిపత్యము వహించి మీ నామానికి మహిమకరంగా అయ్యా తండ్రి ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మా అందరికీ నాయన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తండ్రి మీరే నాయన మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రభువా నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. రవి బ్రదర్ మీరు పాట పాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. పాట పాడి దేవుని నామానికి మహిమ పరుస్తాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో,
జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావు నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచివిన యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచిన నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్, బ్రదర్స్, సిస్టర్ అందరికి ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్.
ఈరోజు సండే మనకు బైబిల్ స్టడీ ఆన్లైన్ సర్వీస్ లో చంద్రశేఖర్ బ్రదరు మనకు వాక్యం అందించబోతున్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, వాక్యం షేర్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రార్థిస్తాం. పరిశుద్ధురవగు దేవ, సర్వోన్నతులకు మా తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలనైనా. ఈ ఉదయం నుంచి ఇంకా మళ్ళీ కాచి కాపాడి సురక్షిత ఇంటికి చేసినందుకు మీకు ఎంత వందనాలు. ముఖ్యంగా ప్రభువా, మీ శరీర రక్తంలో పాల్పొందే భాగ్యాన్ని మరోసారి మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా, ఈ సాయంత్రం సన్న మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము తిరిగి వస్తుండగా ప్రభా, మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు ఇచ్చేయండి. వాక్యాన్ని అర్థం చేసుకోండి, జ్ఞానం అనుగ్రహించండి. వాటిని అర్థం చేసుకుంటే కెపాసిటీ అనుగ్రహించండి ప్రభా. వీటిని బహు జాగ్రత్తగా పరిశీలించి మేము వాటిని స్వీకరించి బెరియన్ల వలె ఘనత వహించలాగిన అటువంటి ప్రభు బిరుదు పొందుకోలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. వాక్యాలని సత్యాన్ని గ్రహించాలా ప్రభా. దాన్ని ఎప్పటికీ మా ఎదుట నుంచి, మా కళ్ళ ఎదుట నుంచి దాన్ని ఓ ప్రభు మేము తొలగించుకోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, వీటిని పాటించే సేవా పరిచర్యలో మనం నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఆగస్టు 16వ తారీఖు 2026వ సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని 22వ అధ్యాయంలోని కొన్ని ముఖ్యమైన అంశంలను ధ్యానిస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ అనేకమైన ఆత్మీయ సత్యాలను మనం చూస్తా ఉన్నాము. మరి విశేషంగా పరలోకానికి ఎవరు పోగలరు, ఎవరు పోలేరు అనేది అది తెలుసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ధీమాగా ఉండడానికి వీల్లేదు. కనీసం ఒక 8 మంది గురించి మనం అక్కడ ధ్యానిస్తా ఉన్నాము. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు మరియు అబద్ధికులు. పోయిన వారం వరకు మనము వ్యభిచారులకు సంబంధించినది, వ్యభిచారానికి సంబంధించింది ఎన్ని రకాల సంబంధాలు ఈ లోకంలో ఉన్నాయనేది మనం చూస్తా ఉన్నాము. వాటిని అంత డీటెయిల్గా చూడడం అవసరం లేదు. కానీ సేవా పరిచయలో వాటిని మటుకు మీరు ఖండించాలా. ఖండించకపోతే దేవుని పక్షంగా మీరు నిలబడలేదు అన్నట్టు. ఎవడి పాపన వాడే పోతాననేది అబద్ధం, అది మోసం. సైతాన్ అట్లా మోసగిస్తాడు అన్నట్టు. ఎవడి పాపన వాడు పోతానంటే నువ్వు ప్రభు పక్షంగా నిలబడలేదు అన్నట్టు. ఈ లోకంలో నువ్వు ఈ లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావు, ఈ లోకానికి వెలుగై ఉన్నావు అన్నప్పుడు చూడండి, నీకు అనుగ్రహించబడ్డ పని అది. కానీ పరిశుధాత్మ నడిపింపుతోనే వాటిని మనం ప్రకటించాలా. కొందరికి ఆ పిలుపు ఉంటుంది, కొందరికి ఉండదు. అంతే. లేని టైంలో పోతే నీ పిలుపుకి విరుద్ధం అన్నట్టు. అందరికి ఒక్కొక్క పని అప్పగించండు. అందరూ అన్ని పనులు చేయలేము, కొందరు కొన్ని పనులు చేయగలరు. కాబట్టి నా బలహీనత మీ బలం, మీ బలహీనత నా బలం, అంతే. సో ఏ ప్రాంతంలో నా బలహీనత ఉందో అక్కడ మీకు బలం ఉంటుంది. ఏ ప్రాంతంలో మీకు బలహీనత ఉందో అక్కడ నాకు బలం ఉంటుంది. ఆ రీతిగానే సంఘాన్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. సంఘంలో అనేకమైన పాత్రలని అనుగ్రహిస్తూ ఉంటాడు. సంఘక్షేమం కొరకు ఇవన్నిటిని మనం బహు జాగ్రత్తగా పరిశీలించి ముందుకు కొనసాగించుకుంటూ పోవాలి. కాబట్టి వీళ్ళందరూ అగ్నిగంధకముతో మండు గుండంలో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. కాబట్టి ఎందుకు ముందుగానే హెచ్చరించిందంటే, చూడండి, ఇదేదో రిలీజ్ అయింది కదా, నాకు ఇది బయలుపరచబడింది కదా అని మీరు దీన్ని ప్రకటించినప్పుడు ఏమవుతుందంటే అనేక ప్రాంతాలలో వీళ్ళు ఉంటారు, ఈ గుంపులన్నీ ఉంటాయి. కాబట్టి ఈ గుంపులలో దుష్ట ఆత్మ విజృంభించి పనిచేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, వీళ్ళ దగ్గర బహు కఠినమైన దురాత్మలు ఉంటాయి. నరహంతకుల దగ్గర, వ్యభిచారుల దగ్గర, ముఖ్యంగా మాంత్రికుల దగ్గర. ఈరోజు నేను మాంత్రికులకు సంబంధించిన విషయము, మంత్రము లేక ఈ విచ్ క్రాఫ్ట్ అంటారు ఇంగ్లీష్ లో, ఈ మంత్రానికి సంబంధించిన విషయాలు కొన్ని నేను మీతోని షేర్ చేయాలని ఆశపడుతున్నా. కానీ ఇది బహు డేంజరస్ ఫీల్డ్. చాలా మంది సేవకులు దీనికి బలి అయిపోయినారు. ఎందుకంటే నాకు విశ్వాసం ఉంది, నాకు ధీమాగా నేను ఎదుర్కొంటా అంటే, కానీ సిద్ధపడకుండా ఎవడు యుద్ధానికి పోడు. ఆత్మ వల్లైన ఖడ్గం ఎట్లా వాడాలనో తెలియనప్పుడు పోతే బహు డేంజర్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు బహు కఠినమైన ఆత్మలు, అవెన్నో పురాతనమైన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆత్మలని వాళ్ళు వారి ఆధీనంలోకి తీసుకుంటారు. కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడము బహు డేంజర్. కానీ అది నీ పిలుపు అయితే చేయొచ్చు. లేకపోతే ఏమవుతుంది తెలుసా,
నీ పిలుపు కాకుండా నీకు దాని మీద అధికారం లేకుండా నువ్వు పోయి సేవ పరిచయలో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళు నైట్లో అటాక్స్ చేస్తారు. అప్పుడు నీకు ఏదో ఒక రకమైన రోగాలు వస్తూ ఉంటాయి. వాటికి ఏ మందులు ఉండవు. వాటి నుంచి విడుదల కల్పించడానికి స్పెషల్ పిలుపున్న సేవ పరిచయకులు తప్ప ఎవ్వడు వాటిని వెలగొట్టలేడు. అవి వినవు కూడా. ఎందుకంటే ఆత్మీయ స్థితిలో ర్యాంక్స్ ఎంత ప్రాముఖ్యమైందని నేను అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. నీ ఆత్మీయ ర్యాంక్ పసిపిల్ల ర్యాంకులో ఉందా, లేక యవన ర్యాంకులో ఉందా, మళ్ళీ ఆత్మీయ తండ్రి ర్యాంకులో ఉందా గ్రహించాలా. పరిశీలించుకోకపోతే మటుకు అనవసరంగా వాటికి బలైపోతూ ఉంటాం. వాస్తవాల మీద మంత్రాలు ప్రయోగించడం నేను కండారం చేస్తాను. అట్లీస్ట్ 2 కేసులు. ఒక కేసు డైరెక్ట్ నా దగ్గరికి వచ్చింది, ఇంకో కేసు నేను విన్నా కానీ నాకు డైరెక్ట్ యాక్సెస్ లేకుండే. కానీ వాటిని ఎదుర్కోవడం కూడా అంత ఈజీగా అది ఎందుకు నువ్వు ధీమాగా ఉండదు. అది అహానికి సంబంధించింది. ప్రభుకి లోపడకుండా వీటిని ఎప్పుడు నువ్వు వెలగొట్టలేవు. యేసుక్రీస్తు నామం వాడినంత మాత్రాన పోతాయా అంటే పోవు. ఎందుకంటే నీకు ఆత్మీయ ప్రపంచంలో వాటి మీద అధికారం లేకపోతే, అటువంటి అనౌన్స్మెంట్ అక్కడ ఆత్మీయ ప్రపంచంలో నీ గురించి చేయకపోతే వాటిని నువ్వు ఎదుర్కోలేవు. అవి నిన్ను ఓవర్ పవర్ చేస్తాయి. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు కొన్ని నేను మీతో దినం పంచుకుంటున్నా. మరోసారి చూడండి వాక్యము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ఈ దగ్గర మీరు చూడొచ్చు కూడా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, 21వ అధ్యాయం మనం చూస్తుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదరు. ఇది 2వ మరణం. అయితే ఇది మనం ఎందుకు స్పెషల్ గా హైలైట్ చేసి చూస్తున్నామంటే, చాలా మంది ఏమంటారంటే వీళ్ళు కేవలం ఎక్కడో స్పెషల్ గా ఉంటారు అంట, వీళ్ళంతా మన మధ్యలో ఉంటారు అనేది చూపించినారు. ఎంతమంది జ్ఞాపకం ఉందో కానీ 2008-2009 ఆ ప్రాంతాల్లో క్రిస్టియన్ విచ్ క్రాఫ్ట్ అని ఒక వాక్యం ఉంటుంది మనది ఆన్లైన్. క్రైస్తవత్వంలో మంత్రం అనేది మనకు తెలుసు, యాకోబులో ఏ మంత్రం లేదని. కానీ మనం మీరు చూస్తున్నాము, మంత్రం అనేది ఏంటంటే, మంత్రం అనేది వశీకరించుకోవడం, మంత్రప్రయోగము వశీకరించుకోవడం. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను వాటికి సంబంధించినవి. అయితే ఒకవేళ నీకు ఆ యొక్క విడుదల కల్పించే పరిచర్య అనుగ్రహించబడితే, కొందరికి కేవలం సువార్త పరిచర్య కొరికి దేవుడు ఏర్పరచుకుంటాడు, కొందరిని విమోచించడం కొరకు. ఉదాహరణకి యోసేపు పరిచర్య చూస్తాం మనం. 12 మంది అన్నదమ్ములలో యోసేపు పరిచర్య ఏంది? శ్రమల కాలంలో ఆదుకుండే పరిచర్య, ఆదరించే పరిచర్య. అదే రీతిగా యూదా పరిచర్య మనం చూస్తాం. యూదా పరిచర్య ఏంది? రక్షించే పరిచర్య, ఆరాధించే పరిచర్య. అట్లా 12 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య అనుగ్రహించబడింది. ఎప్పుడన్నా అవకాశం ఉంటే చూపిస్తుంది. ఎందుకంటే మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో తిరిగి ఆ 12 గోత్రాలకు సంబంధించిన విషయాలు చూడబోతున్నాం. చాలా కాలం క్రిందట చూసినాం, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ క్రితం చూసినాము. ప్రతి గోత్రానికి సంబంధించిన ఆత్మీయ సత్యము. మతపరమైన జీవితంలో మటుకు ఈ గోత్రాలు ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించినవి, వాళ్ళందరినీ దేవుడు రక్షిస్తాడు అనేసి చాలా మంది చెప్తా ఉంటారు. కానీ యేసు ప్రభులోకి రాకపోతే వాళ్ళని దేవుడు రక్షించాడు. కాబట్టి నా కుమారుని స్వరాన్ని వినాలా, నా కుమారుడు చెప్పిన మాటలను గైకొనాలన్నాడు. వాటిని వాళ్ళు తృణీకరించినప్పుడు వాళ్ళకి రక్షణ ఉండదు అన్నట్టు. వాళ్ళ గోత్రాలలో ఉన్నా కానీ, 12 గోత్రాలలో ఉన్నా కానీ ప్రకృతి పరంగా వారికి రక్షణ లేదు. రక్షణ కేవలము యేసుక్రీస్తు నామముననే, ఆయనని సొంత రక్షణగా స్వీకరించినప్పుడే. నోటి ద్వారా యేసు ప్రభు అని స్వీకరించిన వాడే, ప్రకటించిన వాడే. కాబట్టి తన పాపముల పాపం నుంచి విముక్తి పొందిన వారే తప్ప ఎవరు రక్షింపబడరు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి రక్షణ రావాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. లేదు బ్రదర్, వారికి వేరొక రూపకు దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు, ఒక దేవదూత వచ్చి వాళ్ళకి రక్షణ ప్రకటిస్తాడని ఒక బోధ ఉంది ప్రపంచంలో. అది అబద్ధ బోధ. ఏ దూత వచ్చి చెప్పినా శాపగ్రస్తుడు అంటాడు కదా పౌలు భక్తుడు. మేము చెప్పిన సువార్తకు విరుద్ధంగా ఇంకా ఎవరికి చెప్పినా, పరలోకంలో ఒక దూత దిగి వచ్చి చెప్పినా శాపగ్రస్తుడే.
కాబట్టి యేసుక్రీస్తు నామమున తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒకప్పుడు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు కూడా కావచ్చు, కానీ దేవుడు వారిని విడిచిపెట్టినట్లు మనం చూస్తాం కదా. కాబట్టి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం అంతా బహు ఆశ్చర్యమైనది. ఎందుకంటే ముగింపు దశ, ఈ సృష్టి దేవుని యొక్క ప్రణాళిక ముగింపు దశ ఇదన్నట్టు. కాబట్టి నూతన యెరూషలేము పరలోకం దిగి రావడము, తన పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడము. మరి పెళ్లి ఎక్కడ అవుతుంది అంటే క్రిందికి దిగి వస్తుంది. వీళ్ళు క్లియర్గా ప్రభు కూడా క్రిందికి దిగి వస్తుండ్రు, కానీ వీళ్ళు మధ్యలో ఉంటారు. మధ్యాకాశంలో ఆగిపోతారని ఎక్కలేదు వాక్యం. వాళ్ళు క్రిందికి దిగి రావాల్సిందే. కాబట్టి మళ్ళీ క్రింద అంటే ఎక్కడుంది? క్రింద భూమి కూడా శూన్యంగానే తిరుగుతుంది. భూమి కూడా పైనే తిరుగుతుంది, కింద ఎక్కలేదు. అది వాడు ఇదంతా శూన్యంలో తిరుగుతుంది ఆయన సృష్టిలో. కాబట్టి వీళ్ళందరికీ రెండో మరణం. దాని తర్వాత ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలు పట్టుకున్న 7 దేవతల్లో ఒకడు వచ్చిట రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యనికి చూపించాలని నాతో చెప్పాను. వీళ్ళందరికీ ఆశ్చర్యం అన్నట్టు. దేవదూతలలో కూడా ఎవరి పెళ్లి కుమార్తె చూడాలనే తపన, ఆమె గురించి చూడాలా, ఆమె గురించి తెలుసుకోవాలన్న తపన వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. అది వాళ్ళు ఈ దినం తీర్మానించుకుంటారు. ఈ వాక్యంలో వాళ్ళు ఆ యొక్క వారి కోరికను తీర్చుకుంటారు అన్నట్టు. పెళ్లి కుమార్తె కేవలం యేసు ప్రభువుని స్వీకరించిన వారు, యేసు ప్రభు మాటలు గైకొన్న వారు, యేసు ప్రభుకే ప్రాధాన్యత ఇచ్చేవారు ప్రతి విషయంలో. అటువంటి వారే అన్నట్టు. ఆయన మాటలకి, ఆయన వాక్యానికి విధేయత చూపించి దాని ప్రకారంగా జీవించిన వాళ్ళు. కాబట్టి దేవదూతలకే ఆశ్చర్యం అన్నట్టు సంఘం అంటే. అదే రీతిగా ఆయన పుట్టినప్పుడు కూడా దేవదూతలు ఆకాశంలో నుంచి దిగి తొంగి చూస్తున్నారు అన్నది మనకి. ఎందుకంటే ఈయన కొన్ని యుగ యుగాల నుంచి ఆయన సన్నిధిలో ఉండగా ఆయన మొహం వెళ్ళకపోయినా వెలుగు భయమైన వాడు, కానీ మనిషి రూపంలో పుడుతున్నాడు కాబట్టి ఆశ్చర్యంతో వాళ్ళందరూ తొంగి చూస్తున్నారు. మనం చూస్తాం లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆయన పుట్టుక దినంలో దేవదూతలు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ పెళ్లి కుమార్తెను చూడడానికి వాళ్ళకి ఎంతగా ఆసక్తి ఉంది. అదే రీతిగా ఏదో స్పెషల్ గా యోహాను భక్తునికి చూపించాలనేసి ఆ యొక్క 7 దేవదూతలలో ఒకడు వచ్చి చూపిస్తాడు. ఆ 7 పాత్రలు పట్టుకున్న వాళ్ళలో ఒకడు. ఈ పాత్రలకు సంబంధించిన బోధ మనం బహుదీర్ఘంగా చాలా కాలం కింద తీసిన ఒక 60 hours ఉంటుంది ఆ రికార్డింగ్. ఊర్ల తీర్పు అన్న అంశం దగ్గర 60 hours రికార్డింగ్ ఉంది. అది ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆత్మీయ సత్యాలు అవన్నీ. కాబట్టి ఇవన్నీ ఎవరి గురించి చెప్పబడుతున్నాయి? ప్రకటన గ్రంథం అంతా ఎవరి గురించి రాయబడింది? క్రైస్తవుల గురించి రాయబడింది, అన్నిల గురించి కానే కాదు. అనేక పర్యాలు నేను మీకు చూపిస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈ 6వ గుంపు మాంత్రికులు లేక సార్సరర్స్ అంటారు ఇంగ్లీష్లో, ఆర్ విచ్ క్రాఫ్ట్ ప్రాక్టీషనర్స్ అంటారు, లేక మనకు దగ్గర మంత్రగాళ్ళు అంటారు. దాని తర్వాత దాని కింద అనేక రకమైన గుంపులు వస్తూ ఉంటాయి, సబ్ గ్రూప్స్ అంటారు వాటిని. సోది చెప్పేవాళ్ళు, చేతులు చూసి చూపించే వాళ్ళు, అదే రీతిగా నీ పుట్టిన దినాన్ని బట్టి చూపించే వాళ్ళు, ఇవన్నీ ఒకటే కేటగిరీ కిందకి వస్తాయి. ఇవన్నీ దుష్టత్వం నుంచే, దుష్టు నుంచి పుట్టిననేసి మనం అనేక పర్యాలు చూపిస్తుంటాం. అయితే ఈ సృష్టి ఆరంభంలో ఇది లేదు. కానీ ఎప్పుడైతే దేవదూతలు కింద పడవేయబడ్డారన్న విషయం మనం ధ్యానించినప్పుడు అక్కడి నుంచి లూసిఫర్తో పాటు 3వ వంతు అనేది ప్రకటన గ్రంథాలు మనం చూస్తాం. 3వ వంతు దేవదూతలు వానితో పాటు వాడి మోసానికి బానిస అయిపోయి క్రింద పడిపోయిన వారు. ఇవి ఈ దేవదూతలకి పేర్లున్నాయి, కానీ బైబిల్లో లేవు. ఆనోక్ పుస్తకంలో నేను చూసిన వీటిని బుక్ ఆఫ్ ఆనోక్ అంటాం కదా, ఈనాక్, బుక్ ఆఫ్ ఈనాక్ అంటాం ఇంగ్లీష్ లో. ఆనోక్ రాసుకున్న పుస్తకంలో వాటి పేర్లున్నాయి, ఎవరిని రెచ్చగొట్టిండ్రు, ఎవరిని మోసగించిండ్రు, అవన్నీ విషయాలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి లూసిఫర్ కి అంత ఆధిక్యత ఎట్లా సంపాదించుకుంటున్నది కూడా మనం అక్కడే చూస్తూ ఉంటాం. అయితే వీళ్ళు మనం ఆది కాలంలో చూస్తూ ఉంటాం, నోవా జలప్రకాలంలో ఏం జరిగినాడు. ఆ పడిపోయిన దేవదూతలు కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవడము, వాళ్ళ పుట్టిన పిల్లలు, ఈ దేవదూతలు పడిపోయిన వారు దుష్టుల్లాగా లేక దయ్యాల్లాగా తరిన వారు వీళ్ళందరూ
వీరు వారి ప్రపంచంలో అనేకమైన పరలోకంలో ప్రపంచాలు కూడా నేను మీకు చూపించిన మూడవ ప్రపంచం, దాని తర్వాత దాని క్రింద ఎన్ని ప్రపంచంలో, ఒక్కొక్క ప్రపంచంలో ఎన్ని దేశాలు. ఇప్పుడు మన భూమి మీదనే కనీసం 197 దేశాలు ఉన్నాయి. అది ఎన్ని ఖండాలు? 5 ఖండాలు 6 ఖండాలాగా చూస్తాం మనం. అంటార్కిటిక్ అది మునిగిపోయింది కాబట్టి కనిపించదు అది. దానికి ముందు అట్లాంటాస్ అని ఇంకొక ఖండం ఉంటే అది కూడా నీళ్ళలో మునిగిపోయింది. కనీసం మనకి ఎప్పుడు తెలిసిన కాడికి 6 ఖండాలు లేక 7 ఖండాలు. కానీ మనకు కనిపించేది మనకి ఇప్పుడు ఓన్లీ ఏషియా, ఆఫ్రికా, యూరోప్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇవే ఉన్నాయి మనకి. అట్లనే ఆత్మీయ ప్రపంచాలలో పరలోకంలో అనేక రకమైన ప్రాంతాలు, అనేక రకమైన జీవరాశులు అట్లా మనం చూస్తాం. వాటికి సంబంధించిన కొన్ని రెఫరెన్సెస్ బైబిల్ ఉన్నాయి, కానీ అంత డీటెయిల్డ్గా లేవు. అయితే ఈ పడిపోయిన దేవదూతలు దయ్యాల్లాగా మారి వారి ప్రపంచాలలో వాళ్ళు నేర్చుకున్న విద్యలు ఈ భూమి మీద మనుషులకు నేర్పించారు. దేవుని చిత్తం ప్రకారంగా ఆ విద్యలు ఇక్కడ నేర్పొద్దు, కానీ నేర్పించింది బాబు. ముఖ్యంగా అందులో మంత్రము మనుషులకి ఎవరు నేర్పించారంటే పడిపోయిన దేవదూతలు. అట్లనే పడిపోయిన దేవదూతలు ఇంకేం నేర్పించారు అంటే పట్టణాలు కట్టడం, పెద్ద పెద్ద సిటీస్ కట్టడం నేర్పించారు. సైంటిఫిక్ గా ఎట్లా కట్టాలా అవన్నీ నేర్పించారు. మనకు తెలుసు నిమ్రోజు కాలంలో వాళ్ళు ఇటుకలు ఎట్లా తయారు చేసిండ్రో నేర్పించిండ్రు వాళ్ళకి, నిమ్రోజు ఆ తరానికి. రకరకాల సైంటిఫిక్ గా రకరకాల మంత్రాలు, రకరకాల కెమికల్స్ అవన్నీ వాళ్ళు నేర్పించారు అన్నట్టు. అక్కడ మనుషులే నేర్చుకున్నారు. ముఖ్యంగా ఈ మంత్రము అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీకు పదము ఫార్మకోయి అనే పదం నుంచి వచ్చింది. కాబట్టి ఫార్మసీ అంటే మీకు అర్థమవుతుంది కదా. ఫార్మసీ అంటే మందుల షాప్ కదా, ఆ పదం కూడా అక్కడికెళ్ళి వచ్చింది. అంటే ఈ ఫార్మకోయి అనే దాంట్లో గుప్త శక్తులు అనేకమైనవి ఉంటాయన్నట్టు వాళ్ళు. అవన్నీ మంత్ర విద్యలు మరియు ఎట్లా మోసం చేయాల మనుషులను అన్న విషయాలన్నీ ఈ కోవకు చెందినవి అన్నట్టు మంత్రాలు. కాబట్టి ఈ మంత్రము అనేది ముఖ్యంగా దీంతో వచ్చిన సమస్య ఏంటంటే దేవుని విడిచిపెట్టి ఇతర మార్గాల ద్వారా ఆత్మీయ శక్తిని లేదా నడిపింపును పొందుకోవడం కొరకు ప్రయత్నించేది అన్నట్టు. చాలా మంది ఎందుకు ఈ మార్గాలు పోతారంటే ఈ మార్గాలలో పోతే క్షుద్ర శక్తులని లోపరుచుకోవడము, కొన్ని శక్తులు సంపాదించుకొని ధనం సంపాదించుకోవడము, లేకుంటే వాటిని మనుషుల మీద ప్రయోగాలు చేసి వారిని వశీకరించుకోవడము, వారి పనుల కొరకు వాడుకోవడము, ఇట్లా చేస్తూ ఉంటారు అన్నట్టు. కాబట్టి ఇది దేవునికి ఆయన ప్రణాళికకి విరుద్ధం, ఆయన సూచించిన జీవన విధానానికి విరుద్ధం అన్నట్టు. కాబట్టి ఇందులో మనం చూస్తాం చాలా మంది దేవుని బిడ్డలని చెప్పుకున్న వాళ్ళు కూడా ఆ మార్గంలో పోయిన వాళ్ళ సాక్ష్యాలు నేను చాలా విన్నాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా ఆ మార్గంలో పోయిన వాళ్ళ విషయం విన్నాను. తర్వాత కొంతమంది సేవా పరిచయంలో ఉంటే కూడా తాయితలు కట్టుకున్న వారిని నేను చూసినాను. ఎందుకు? పుస్తకమైన జీవితాలు అన్నట్టు. అంటే వారికి సేవా పరిచయం అనేది ఒక డ్యూటీ అన్నట్టు, అంతే. వీటిని ఎందుకు వాళ్ళు వెతుకుతున్నారు అనేది మనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము. ఈ యొక్క స్క్రీన్ ని మినిమైజ్ చేస్తా. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము. దేవుని వాక్యం ఎప్పుడు ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉంటది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వర్షం నుంచి మనం చూస్తాం. దీన్ని స్క్రీన్ ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వర్షం చూడండి. దేవునికి ఇవి ఇష్టం లేదు. 9వ వర్షం చూస్తే మనం చూస్తాం. నీ దేవుని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు నేర్చుకోవద్దు. చూడండి, అవి ఏందా ఆ జనముల ఆచారాలు? మొదటిదిగా తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాణినైనను శకునము చెప్పు. ఒకటి పాయింట్, శకునము చెప్పు సోదెగానినైనను
మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వాణినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిశాచి నడుగు వాణినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వాణినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఇవి 8 ఉన్నాయి. ఆశ్చర్యం కదా. 8 గ్రూప్స్ ఉన్నాయి ఇందులో. మరోసారి చదువుతుంది చూడండి. తన కుమారునైనను తన కుమార్తెను అగ్నిగుండము దాటించు వాడినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పు వాణినైనను చిల్లంగి వాణినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిశాచిని అడుగు వాణినైనను దయ్యంలో యొద్ద విచారణ చేయవానైనను మీ మధ్య ఉండనీయకూడదు. 8. తర్వాత మనం వీటన్నిటిని నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే సేవా పరిచయంలో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కళ్ళు మూసుకొని ప్రార్థించినప్పుడు ఒక వ్యక్తికి వాడి జీవితంలో ఈ ఈ శక్తులు ఏ ఉన్నాయో అవి నీకు కనిపిస్తాయి, కానీ నువ్వు గుర్తించగలవా వాటిలో ఏది ఉన్నది, ఎటువంటిది ఉన్నది. ముఖ్యంగా సర్పశకనం బహు డేంజర్. అది అంటే ఘట సర్పము వాడి జీవితంలో స్థిరపరచుకొని ఉంటుంది. దాన్ని వెలగొట్టగలవా? కాబట్టి ఇవి పలు రకాల ఆత్మలని వాళ్ళు వశీకరించుకున్నారంట. అంటే మంత్రం అనేది బ్రాడ్గా మనం చూస్తున్నాం, కానీ ఇన్ని రకాల దేవునికి విరుద్ధమైన శక్తులు ఇవన్నీ. పిల్లలని వాటికి బానిసలు కానియడం దేవునికి ఇష్టం లేదు. ముఖ్యంగా ఆ యొక్క 12వ వర్షంలో ఏముందంటే 13, 12 వీటిని చేయి ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయంలైన వాటిని బట్టి నీ దేవుని యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములు వెలుగొట్టుచున్నాడు. కాబట్టి అటువంటి జనంను ఆయన సన్నిధిలో ఉండనీయకుండా, ఆయన దేశంలో ఉండనీయకుండా వెలగొడతాడు. అదే మనం చూసినాం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి రానియడాయన. వాళ్ళకి తెలుసు కూడా అది వాళ్ళు పోలేరు అనేసి. కానీ నువ్వు పోయి సవాల్ చేయొద్దు వాళ్ళ మీద, ఎందుకంటే నీ పిలుపది కాదు. ప్రార్థనా పూర్వకంగా లేకుండా, ఆత్మీయ ప్రపంచాలు అడుగుపెట్టకుండా, దర్శనాలు చూడకుండా, అగ్ని అభిషేకం లేకుండా నువ్వు వీటిని ఎదుర్కోలేవు. పరలోకపు యాత్రలు చేయకుండా వీటిని నువ్వు ఎదుర్కోలేవు. అవి పట్టినాయి అంటే గొంతు తీసుకేస్తాయి, రక్తం చనిపోవాల్సి వస్తుంది. లేదంటే ఆర్గన్స్ ఫెయిల్ అవుతాయి, బాడీలో కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, హార్ట్ ఫెయిల్ అయితే చాలా మంది చనిపోతారు అట్లా. కాబట్టి వాటిని ఎదుర్కొనే శక్తి సంపాదించాలంటే జీవితాంతము పరిశుధాత్మ నడిపింపులో ఉంటేనే కానీ, ఆత్మీయంగా ర్యాంక్స్ ను పొందుకుంటేనే కానీ అలాగా. అందుకే మనం సేవా కుమారుల గురించి మనం అనేక పర్యాలు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. సమాజం మందిరపు అధికారి పిల్లలు వాళ్ళు అయినా కానీ సైతానుడు మాట్లాడుతున్న దయ్యం బయటికి వచ్చి ఒక వ్యక్తుల నుంచి, నాకు పౌలు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు తెలుసు, మీరెవరు అంటే వారి పేర్లు ఆత్మీయ ప్రపంచంలో అనౌన్స్ చేయబడలేదు, ప్రకటించబడలేదు. ఈ పేర్లు కూడా అంతే. మీ పేర్లు ఆత్మీయ ప్రపంచంలో ప్రకటింపబడకపోతే, అనౌన్స్మెంట్ చేయకపోతే నీకు వాటి మీద అధికారం లేదు. నాకేం కాదులే అనేసి కోవిడ్ ని ఎదుర్కొన్నారు, చాలా మంది ముగించిపోయారు. అదొక దుష్టాత్మ, దేవుడే పర్మిట్ చేసేసి మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. ఎందుకు పర్మిట్ చేసినా కూడా మనకు తెలుసు. కానీ దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కేవలము ప్రార్థన పూర్వకంగానే, అది ఎడతెగక ప్రార్థన చేస్తుంది. గ్యాప్ లేకుండా ప్రార్థన చేసే వారిని కాపాడుతాడు దేవుడు. మనలో అనేక మందిని కాపాడింది దేవుడు, దేవునికి వందనాలు అర్పించుకుంటున్నాం. అయితే ఈ మంత్రాలకు సంబంధించిన విషయాల గురించి మనం ధ్యానిస్తా ఉన్నాము. దేవునికి వీళ్ళు బహు అసహ్యమైన వాళ్ళు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని క్షమించాడు. వాళ్ళు పశ్చాత్తపడి ఏడ్చి దేవుని సన్నిధిలో గోచరినప్పుడు ఒకవేళ దేవుడు జాలి చూపించి క్షమిస్తాడేమో, కానీ వీళ్ళని మటుకు ఎట్టి పరిస్థితులైనా సహించాడు. ఎందుకంటే ఆయన ముందే హెచ్చరించాడు ఇటువంటి ఆత్మలని ఆయన సహించాడు. కాబట్టి క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు చూపించే ఈ దినము వాక్యాన్ని
మనం ముగించుకుంటాం. పవర్ పాయింట్ స్లైడ్ లో నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. మీకు ఒకవేళ పవర్ పాయింట్ స్లైడ్ కనిపించకపోతే చెప్పొచ్చు, మీరు జ్ఞాపకం చేయొచ్చు నాకు. కనిపిస్తుంది అన్న. ఓకే. చేతబడి, ఆధ్యాత్మిక పోరాటము మరియు క్రైస్తవ విజయం. ఈ బోధన అర్థం చేసుకోవడం చాలా కష్టము, ఎందుకంటే ఈ టీచింగ్స్ లేవు. థియాలజీ కాలేజీలో కూడా చెప్పారు. ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ బహు ప్రాముఖ్యమైంది. ఈ ఈ పరిచర్యని, నీ పరిచర్లో ఈ మంత్రాలన్నీ చేతబడిని ఎదుర్కోవాలంటే ప్రార్థన మరియు నీ క్రైస్తవ స్పందన ఏ రీతిగా ఉండాల. ఆధ్యాత్మిక క్రమశిక్షణ అంటే దేని గురించి మాట్లాడుకునేది? బహు పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలా, ప్రభుత్వ సహవాసాన్ని జీవితాంతం కొనసాగిస్తుండాల, దివారాత్రంలో వాక్యంలో నడబడ్డ జీవితం ఉండాల, బహు పరిశుద్ధంగా ఉండాల. నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏది కూడా నీలో ఉండకూడదు. చెడు తలంపులు, చెడు ప్రవర్తనలు, ఎందుకంటే అవన్నీ డోర్స్ అని మనకు తెలుసు. నీలో చెడు తలంపులు ఉంటే డోర్స్ ఓపెన్ అయిపోతాయి, అందులో నుంచి అవన్నీ దుష్టాత్మలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అన్ని డోర్స్ క్లోజ్ చేసేసేయాల. ముఖ్యంగా శరీరానుసారంగా జీవితం, లైంగిక సంబంధాలు, అవి బహు డేంజరస్. అందుకే ఈ మంత్రానికి ముందు, చేతబడికి సంబంధించిన బోధకు ముందు మంత్రగాళ్ల గురించి ధ్యానించక ముందు ఆ విషయం చెప్పాడు మన దేవుడు. వ్యభిచారం అనేది బహు భయంకరమైన పాపం. అందులో పట్టబడ్డ వాళ్ళకి పలు రకాల దుష్టాత్మలు వచ్చి ఉంటాయి. ఒకటిగా స్త్రీ పురుషులు ఎంతో మందితో కలిసి ఉంటారు కదా, వాళ్ళ పూర్వీకుల ఆత్మలన్నీ వచ్చి జమ అయిపోతాయి. ఒక భయంకరమైన జీవితం అది. కాబట్టి వాటికి బహు దూరంగా ఉండాలా, పారిపోవాలా మనం. ఎందుకంటే ఆ ఒక్క ఆత్మని నుంచి పారిపోమని చెప్పింది, ఎదిరించమని చెప్పలేదు. తక్కిన వాటిని అన్నిటిని ఎదిరించమన్నాడు, కానీ చరము అనే దాన్ని మటుకు ఎదిరించమని చెప్పలే. చాలా మంది ఎదిరించడానికి ప్రయత్నిస్తారు, బానిసలైపోతూ ఉంటారు. దాన్ని అసహించుకోవాలా, త్వరగా అక్కడి నుంచి పారిపోవాలా. అదే మనం నేర్చుకోవాలా. మనం చూసిన విధానంగా యోసేపు పారిపోయాడు, అంతే పారిపోవాలా. అందుకే పౌలు భక్తులు కూడా కొరింథీయుల రాసిన పత్రికలో దాన్ని చేసి ఉంటారు. దాని నుండి మీరు త్వరగా పారిపోవాలా, దాన్ని ఎదుర్కోవద్దు. కానీ తక్కిన సమస్యలను ఎదుర్కోమండి. ముఖ్యంగా ఈ చేతబడిని ఎట్లా ఎదుర్కోవాలా? ఆత్మీయంగా ఉపాస ప్రార్థనతో ఉన్నప్పుడే అది సాధ్యం అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మన సేవా పరిచయంలో ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి అనేక పర్యాయాలు. వాటిని ఎట్లా ఎదుర్కోవాలా? స్లైడ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా. వీటిని ఎదుర్కోవాలంటే వీటికి సంబంధించిన జ్ఞానం అవసరం. ఏ వ్యక్తి ఏ శ్రమతోని బాధపడుతుండో తెలుసుకోకపోతే మనం ఏ రీతిగా వారికి విడుదల ప్రకటించగలం? వాటిని గ్రహించాలా. ఎటువంటి ఆత్మ వీరిని పట్టి పీడిస్తుంది, పలాని వ్యక్తిని పట్టి పీడిస్తుంది అనే సత్యం నువ్వు గ్రహించకపోతే మటుకు వాటిని ఎట్లా సంబోధించగలవు? ఇందు నిమిత్తం నీకు పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం, పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. నీలో ప్రతిరోజు పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ముందు పోతేనే కానీ ఇది సాధ్యం కాదు. కాబట్టి ఇది కేవలం భౌతిక సంబంధమైన సమస్య అనుకుంటారు చాలా మంది, కానీ ఇది ఆత్మీయమైంది. ఎందుకంటే నిజ స్వరూపము పరలోకంలో ఉంటుంది. ఆ పరలోకంలోనే ఎన్నో లోకాలన్న విషయం మనకు తెలుసు. కాబట్టి నిజ స్వరూపం పరలోకంలో ఉంటే నీడ భూమి మీద ఉంటుంది. కానీ మనం అందరము నీడని నిజం అనుకుంటాం, అట్లా మోసపోతూ ఉంటాం. అందుకే శరీరానికి బలహీనలు అయిపోతుంటాం. శరీరం అనేది నీడ, నిజ స్వరూపము పరలోకం ఉంటుంది. ఈ అంతరంగ పురుషుడు పరలోకంకి పోయి రావాలా, వాడికి అనుభవం ఉండాలంటే నువ్వు అటువంటి తరగతి పొందాలా. అది కేవలం పరిశుద్ధాత్ముడు తప్ప ఎవరికి ఇవ్వాలి ట్రైనింగ్, నేను కూడా ఇవ్వలేను. కాబట్టి ఇది శరీరానికి సంబంధించింది కదా. ఎందుకంటే చేతబడి చేయబడ్డ వాళ్ళు, వారి శరీరం వారి ఆధీనంలో ఉండదు, వారి ప్రాణము వారి ఆధీనంలో ఉండదు. వాళ్ళు చనిపోయిన వారి లాగానే ఉంటారు, లేక కొన్నిసార్లు కోమాలో పోయి ఉంటారు అన్నట్టు. వాళ్ళు నువ్వు మేల్కొల్పినా వాళ్ళకి ఏం అర్థం కాదు ఎక్కడున్నారో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆత్మలని వాళ్ళు అక్కడ ఆత్మీయ ప్రపంచంలో వాటిని అరెస్ట్ చేసి పెడతా ఉంటారు. మీరు బహుగా చూసేది ఏంటంటే రోడ్ల మీద మనుషులు పిచ్చోల్లాగా పోతా ఉంటారు. అవన్నీ చేతబడి కేసెస్. బట్టలు లేకుండా గడ్డం పెంచుకొని పోతా ఉంటారు. నల్లగా, లేకపోతే కొన్నిసార్లు బట్టలు నల్లగా అయిపోయింటాయి.
పిచ్చోళ్ళలాగా తిరుగుకుంటా పోతూ ఉంటారు. వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు. అదే వాళ్ళ కంట్రోల్లో ఉంటే వాళ్ళకి తెలియదా బట్టలు ఉన్నాయా లేవా వాళ్ళ శరీరాల మీద? ఎందుకంటే వారి ఆత్మ లేక ప్రాణము, ముఖ్యంగా ప్రాణం గురించి మాట్లాడుతాను, అది అక్కడ ఆత్మీయ ప్రపంచంలో బంధించబడింది. ఎవరు బంధించారు అంటే మంత్రగాళ్ళు, చేతబడి చేసేవాళ్ళు. మరి నువ్వు వాళ్ళని పోయి అక్కడికి వెళ్ళి విడుదల తీసుకొని రాగలవా? ఏ ప్రపంచంలో వాడి ఆత్మ బంధింపబడిందో అది నువ్వు గ్రహించగలవా సేవలో? ఈ లెవెల్ ఆఫ్ సేవ బహు తక్కువ పరిచర్య ప్రపంచంలో. ఇటువంటి వారి చేతుల నుంచి విడిపించడము అటువంటి కష్టతరమైన సేవ పరిచర్య. కానీ మనకు తెలుసు ఇది ప్రభు వల్ల కలగాల్సిందే, మన సొంత తలంతో కలిగినది కాదు. ముఖ్యంగా ఇవి ఈ చీకటి శక్తులు వ్యక్తులను, కుటుంబాలను మరియు మన సంఘాలను ఖచ్చితంగా ప్రభావం చేయగలవు. చర్చెస్ మీద మంత్రాలు చేస్తూ ఉంటాం, కానీ పాస్టర్లకి అర్థం కావు. వాళ్ళు టైమింగ్ కొరకు, అటాక్స్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అట్లా మంత్రాల్లో వాడుకుంటూ ఉంటారు. సేవకులు ఏమనుకుంటారంటే ఏం కాదులే, వేసుకో మా పక్షంగా ఉన్నాడు, దానికి బాగుంటాడు. కానీ ప్రార్థన చేయకుండా యుద్ధం చేయలేవు. నీకు ఆత్మీయ దశలో అధికారం లేకపోతే, సంపాదించుకోకపోతే వాటి మీద నువ్వు విజయం పొందలేవు. ఎందుకంటే ఈ చేతబడి చేసేవాళ్ళు లేక మంత్రాలు చేసే వాళ్ళ నిష్ట అంటే ఎంత జాగ్రత్తగా వాళ్ళు వీటన్నిటిని నేర్చుకుంటారు, కష్టంతో నేర్చుకుంటారు, అడుగులలో పోయి నేర్చుకుంటారు. అమావాస్య దినాలలో చిన్న చీకటిలో వాళ్ళు అవన్నీ నేర్చుకుంటారు. అక్కడ అన్ని దురాత్మలు కనిపిస్తాయి కళ్ళకి వాళ్ళకి. అక్కడ కూర్చొని వాళ్ళవన్నీ నేర్చుకొని బాబు చెడుగా ఉంటుంది ఆ పరిస్థితి స్థలాలు. కానీ అంత నిష్టతో బట్టి వాళ్ళకి ఎక్కడైనా భక్తి దాని మీద ఉంటుంది అన్నట్టు. అట్లా వాటన్నిటినీ వాళ్ళు రాత్రులంతా మేల్కొని సంపాదించుకుంటా ఉంటారు. కానీ మన పరిచయం, మన సేవా పరిచయంలో మనుషులు అట్లా ఉంటారు అన్నట్టు, ధీమాగా ఉంటాం అన్నట్టు, ఏం కాదులే నాకు అనేసి. కాబట్టి ముఖ్యంగా సేవా పరిచయంలో కొంతమందిని జ్ఞాపకం తీసుకుంటా ఉంటాం మనం. మన పరిచయంలో కొన్ని పేర్లు తీసుకుంటా ఉంటాం. నేను ఇప్పుడు ఓపెన్గా తీసుకుని, ఎందుకంటే అయితే కొంచెం కష్టం, అవి కాపీ రైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సేవా పరిచయంలో ఇటువంటి ఆత్మలని ఎదుర్కోవడంలో బహు ప్రాముఖ్యమైన ప్రార్థన విధానం ఏంది అంటే, నిన్న దినాన్ని నేను మీకు చూపించిన కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో ఆత్మలో తీవ్రంగా ప్రార్థించడం. మనసుతో కూడా ప్రార్థిస్తాము, కానీ ఆత్మతోని కూడా ప్రార్థిస్తాం, ఆత్మలోనూ ప్రార్థిస్తాం అని పౌలు అంటాడు. నేను ఆత్మలో ఎక్కువ మాట్లాడతానంటాడు. అంటే భాషలతో తప్ప వేరే విధానాలే లేవు వీటిని ఎదిరించడం. ఎట్టి పరిస్థితిలో అవి వినవు. ఎందుకంటే పరలోకంలో సంబంధించిన భాషలు వేరే, ఇతర రెండవ పరలోకము లేక రెండవ పరలోక రాజ్యాలు, మూడవ పరలోకము, నాలుగవ పరలోకము, 7 అట్లా రకరకాల పరలోకాలు ఉన్నట్టు మనం చూస్తాం బైబిల్లో. కానీ ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొక్క రకమైన భాషలు, అక్కడ అది కూడా రకరకాల గుంపులు, రకరకాల జీవులు, వాటి భాషలు అవి నీకు తెలియనే తెలియదు. వాటితో సంభాషించి ఎట్లా సంభాషిస్తావు? భూమి మీద నా భాషతో సంభాషిస్తే అది పిచ్చోడా అంటది, నువ్వేం చేసుకోలేవు అన్నట్టు. ఒకసారి ఒక యవనస్తురాలని దయం బట్టి వాళ్ళ పాపం ఎక్కడ పోయినా బాగా కాలేదంట. ఎంతమంది తీసుకోపారంటే బాగా కాలేదంట. మేము పాస్టర్ కాన్ఫరెన్స్ ముగించుకొని సాయంత్రం అందరం ఇంకా ప్రార్థనలో కూర్చుందాం అనే టైంకి తీసుకొచ్చారు అమ్మాయిని, ఒక 8 మంది కుటుంబీకులు. యవనస్తురాలు, ఇంటర్మీడియట్ స్టూడెంట్. అమ్మాయి దయం బట్టి 1 కాదు 12. అయితే ఆ 12 దయ్యాలలో ఒకటి లీడర్ దయ్యం లాగా ముస్లిం భాషలో మాట్లాడుతుంది, ఉర్దూ భాషలో మాట్లాడుతుంది. గంభీరంగా నవ్వుతుంది, భయపెడుతుంది అనేట్లని ఎవరి దగ్గరానికి ముందు వస్తలేరు. వారు ఉద్దేశిపోయినరు. పాస్టర్ మాయమైపోయాడు, అక్కడ ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు పాస్టర్, మా గొప్ప చెప్పేసి. ఇప్పుడు మాకు కూడా సావాలి, ఇంత దూరం వచ్చేదా పాస్టర్లకు సువార్త చెప్పినాం, వాక్యం ప్రకటించినాం, దయ్యాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింటే మళ్ళీ మేమేం చేయాలి? ఒక ఆత్మీయ ఛాలెంజ్. సో ఆ దశలో
భాషలతో మాట్లాడకపోయింటే వాటి మీద విజయం పొందకపోయే వాళ్ళం మేము. ఎందుకంటే అది ఉర్దూలో మాట్లాడుతుంది. ఉర్దూ అంటే ఉర్దూ హిందీ మనకు తెలుసు కదా హైదరాబాద్ వాళ్ళకి. చెప్పండి, ఇప్పుడు మీ పరిచయంలో మీకు ఉర్దూ రాలేదనుకోండి, ఏం అర్థమవుతుంది మీకు అది మాట్లాడితే? అది యాల్లా యాల్లా అని అరుస్తుంది అది దయ్యం. నేనేమో భాషల్లో బంధిస్తుంటే అది ఏమంటుంది, ముझे कुछ भी समझ में नहीं आ रहा అంటుంది. అంటే ఈయన మాట్లాడేది నాకు ఏం అర్థం కావట్లేదు అంటు. ఎప్పుడైనా కానీ దయ్యం పట్టిన వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. కానీ మనం కన్ఫ్యూజ్ కాము. మనకు తెలుసు వాటిని ఎదిరించాలంటే వాటికి మించిన భాష దేవునితో సంభాషించే భాష అని నిన్న దినాన్ని మీకు చూపించిన. భాషలలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. భాషలో మాట్లాడేవాడు మర్మంలో మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు భాషలో మాట్లాడకపోతే నీకు మర్మములు బయలుపరచబడవు అనేది సత్యం అక్కడ. నువ్వు భాషల్లో మాట్లాడకపోతే దేవునితో మాట్లాడతలేవు అనేది సత్యం అక్కడ. నేను మనసుతోనూ మాట్లాడతాను, భాషలతోనూ మాట్లాడతాను అన్నాడు. ఆత్మలోనూ మాట్లాడతాను అన్నాడు పౌలు భక్తుడు. నేను మీకంటే బహు అధికంగా ఆత్మలో మాట్లాడతాను అన్నాడు. అంటే దేవునితో మాట్లాడాలంటే దేవుని భాషతోనే మాట్లాడాలి. మానవ భాషతో మాట్లాడితే పసిపిల్లలు అన్నట్టు. అంటే దుష్ట శక్తులను నిన్ను గద్దించాలంటే మానవ భాషలో మాట్లాడితే అది నువ్వేం చేసుకోలేవు పో అంటది. కాబట్టి వాటిని కన్ఫ్యూజ్ చేసి వాటిని బలహీనపరచాలంటే నీకు ఆ భాషల వరము అవసరం. ఎందుకంటే నేను అదినని మీకు చూపించిన భాషలలో మాట్లాడేవాడు అనేకమైన ఆత్మీయ సత్యాలని తెలుసుకుంటాడు. అవి నీకు అర్థం కావు నీ మనసుకి, కానీ నీ ఆత్మకే అర్థమవుతాయి. నువ్వు భాషలో ప్రార్థిస్తుంటే అదృష్ట శక్తులకి అగ్ని బాణాలు పోయి కొట్టుకున్నట్లుంటాయి. ఒకదాని మీద ఎన్ని 12 సార్లు పడింది అమ్మాయి. లాస్ట్కి అప్పుడు దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అదిగో అక్కడ ఉంది అని చెప్తుంది అమ్మాయి. వెళ్ళిపోయింది లాస్ట్ది. నేను దాని గురించి నువ్వేమో అనుకు, అది నేనేం చేయలేదు నేను చెప్తున్నా. నేనేం చూడడం అవసరం లేదు కదా, నువ్వు చూడు. ఇక్కడ నేను చెప్పిన మాటలు విను. అప్పుడు విని వచ్చి కూర్చొని పాపాలు ఒప్పుకుంది. దాని తర్వాత తన కుటుంబీకులందరూ 8 మంది రక్షణ పొందింది ఆ రోజు ఒకటే కార్యం ద్వారా. మనము పబ్లిక్ మీటింగ్స్ పెడతాము, గంటలు సువార్త ప్రకటిస్తాము. ఎంతమంది రక్షణ పొందుతున్నారు? ఇక్కడ ఒక్క అద్భుత కార్యం జరగానే 8 మంది ఎంతో పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ప్రభుని స్వీకరించారు. అపోస్తల కార్యాలు అట్లా జరిగేది కార్యాలు. భాషని ఉపయోగించకపోతే నీ బోధలో నువ్వు ఈ సత్యాలు తెలుసుకోలేవు, ఆత్మీయ లోకాలను అడుగు పెట్టలేవు. రెండవదిగా ఈ యొక్క చేతబడి అనేది ఒక ఆధ్యాత్మిక దొంగతనంతో భావించడం. ఎందుకంటే బైబిల్ బహు తేటగా మనం చూస్తూ ఉంటాము. ప్రకటన గ్రంథంలో ఎవడును నీ నక్షత్రాన్ని అపహరించకుండా చూసుకున్నాడు, లేక నీ కిరీటాన్ని ఎవడును నీ కిరీటాన్ని అపహరించనీయకుండా బహు జాగ్రత్తగా చూసుకోమంటాడు. అంటే దేవుని బిడ్డలకు అందరికీ కిరీటాలు ఉంటాయి. రక్షింపబడ్డ రోజు నీకు ఒక కిరీటం అనుగ్రహించబడి ఉంటుంది. ఈ సేవ పరిచర్ని ఎంతగా కొనసాగించుకుంటా పోతుంటావో యథార్థంగా విధేయతతో అంతగా గంభీరమైన కిరీటాలు నీకు అనుగ్రహించబడి ఉంటాయి. ఎన్ని కిరీటాలు? ఒకసారి వాక్యాలు చూపించిన చాలా రకాల కిరీటాలు దేవుడు మనకి ఇస్తున్నాడు, ఒకటే కాదు. అయితే కిరీటము అంటే నీకు ఆత్మీయ ప్రపంచంలో ఒక ర్యాంక్. కొత్తగా రక్షణ పొందిన రోజు చిన్న కిరీటం ఉంటుంది, సేవల ముందు పోయే కొద్ది పెద్ద కిరీటాలు, దానికి రకరకాల వజ్రాలు వైద్యురాలు అన్ని పొదిగింపబడ్డ రాళ్లతో, విలువల రాళ్లతో పొదిగింపబడ్డ ఆ కిరీటాలు ఉంటాయి. నీతి కిరీటం అని అన్ని రకరకాల కిరీటాల గురించి కూడా నేను మీకు చూపించిన. అయితే ఈ కిరీటాలని దుష్టుడు దొంగలించి చూస్తుంటాడు. అంటే నీ ర్యాంక్ నుంచి నేను కింద పడగొట్టి చూస్తూ ఉంటాడు. వాడి తోకతో 3వ వంతు నక్షత్రాలని లాగి పడేసాలని మనం చూసినామా? ప్రకటన పడవద్ది అందులో. నక్షత్రాలు అంటే దేవుని బిడ్డలు. వాడు దేవుని బిడ్డల్ని కిందికి పడేస్తున్నాడు పరలోక ఆకాశం నుంచి, ఆకాశవాసులైన దేవుని బిడ్డల్ని. కాబట్టి వాడు ఈ యొక్క చేతబడితో నీ కిరీటాన్ని దొంగలించుకుంటున్నాడు. అంటే
నీ ఆత్మీయ ర్యాంక్ పోగొట్టుకుంటున్నావు. అట్లా వాడు పవర్ఫుల్ గా తయారవుతున్నాడు, నువ్వు పవర్లెస్ గా తయారవుతున్నావు. వాడు బలవంతునిగా తయారవుతున్నాడు, నువ్వు బలహీనంగా తయారవుతున్నావు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక నక్షత్రాన్ని దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తాం, బైబిల్లో చూస్తాం కదా. మనం ముఖ్యంగా దానియేలు గ్రంథంలో నీతిమంతులని నక్షత్రంతో పోల్చిండు అక్కడ. కాబట్టి నీ నక్షత్రాన్ని వాడు లాగి పడేస్తాడు కిందికి, అంటే ఆకాశవాసులని భూనివాసులుగా తయారు చేస్తాడు. మనమేమో ఆకాశవాసులుగా తయారు కావాలా దేవుని వాక్యం ప్రకారంగా. కాబట్టి ఈ ఆధ్యాత్మిక దొంగతనము అంటే నీ ర్యాంక్స్ ని వాడు దొంగలించేసి నిన్ను భూమి మీద పడేస్తున్నాడు. నీ దృష్టి కేవలం కంటికి కనిపించే వాటి మీదనే వాడు పెట్టేటట్లు నిన్ను మోసగిస్తావు. ఎప్పుడైతే నువ్వు నీ నక్షత్రాన్ని నువ్వు పోగొట్టుకుంటావో, నీ కిరీటాన్ని పోగొట్టుకుంటావో, నువ్వు ఆత్మీయమైన సత్యాలని ఇంకా చూడలేవు అన్నట్టు. ర్యాంక్ పోయినాక నువ్వు కింద పడిపోయిన వాడివే. నీ ర్యాంక్ ని తిరిగి సంపాదించుకోవాలంటే ఎంత కాలం పడుతుందో తెలుసా? ఎంత కాలానికి పొందుకున్నావో ర్యాంక్ నీకు తెలుసా? ఒకసారి పడిపోయినాక తిరిగి వెలిగించడం బహు కష్టం అంటాడు, అసాధ్యం కూడా అంటాడు పౌలు భక్తుడు. కాబట్టి చేతబడి లేక మంత్రం అనేది ఆత్మీయంగా దొంగిలించడం మనుషుల నుంచి. కాబట్టి ప్రతి ఒక్క మనిషిని ఏ రీతిగా వాడి ఆత్మని బంధించాలా, వశీకరించుకోవాలా, లోపరుచుకోవాలా, తర్వాత వారి పనులను వారితో చేయించుకోవాలి. కాబట్టి చేతబడుల మానవ ప్రమేయం ఎక్కువ అనేది మనం ఇక్కడ గ్రహిస్తూ ఉంటాం. ఇది ఆధ్యాత్మిక శక్తులను లేక ఆ చీకటి శక్తులను ఏ వ్యక్తుల ద్వారా పని చేయించుకోవాలా, ఎటువంటి పనులను చేయించుకోవాలా, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వాడుకోవాలా అనేది మానవ ప్రమేయం అన్నట్టు. సేవా పరిచయంలో గమనించడం ఏంటంటే దేవుని బిడ్డలందరూ విశ్వాసాన్ని బలపరచుకోవాలని ఆశపడతా ఉంటారు. నిన్న దినాన్ని మీకు చూపించిన విశ్వాసానికి కూడా మూలము పరిశుద్ధాత్ముడని. అదిలేం చాలా మంది తెలియదు ఆ టీచింగ్. పరిశుద్ధాత్మ వరమే విశ్వాసం అని ఉంది కదా వాక్యం. 9 వరాలలో విశ్వాసం ఒక వరము. ఆ వరాన్ని పొందుకోవడము ప్రయాసంతో కూడింది, ప్రార్థనాపూర్వకంగా వాక్యంలో బలపడిన ఆ వరం పొందుకుంటాం. కాబట్టి మానవ ప్రమేయం ఉంది కాబట్టి ఈ యొక్క చేతబడిలో మానవులే వాటిని ఎదుర్కోవాలా, ఏ రీతిగా ఎదుర్కోవాలా అన్న విషయాలు మనము చూస్తున్నాము. ఏ రీతిగా అంటే పోరాటం. అనేక పర్యాలు ఇది మనకి హెచ్చరిక లాగానే ఉంది. ఏంటంటే క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం. ఎందుకంటే నేను మీకు చూపించిన ఎక్లీసియా అంటే సైనిక సమూహం అని. అంటే చర్చ్ అంటే చాలా మంది ఏమంటారంటే బయటకు పిలబడ్డ వారని, కానీ అది యుద్ధానికి సన్నద్ధులైన సైనికులకు సాదృశ్యం అని మనం చూసిన నిరంతరంగా. కాబట్టి మరి సైనికుల్లాగా తయారు కావాలా, పోరాడాలంటే ఎంతో క్రమశిక్షణ అవసరం. ఎట్టి పరిస్థితిలో దేవుడు సాయం చేయడు సోమరులకు. సీమల ఎద్దకు పోయి నేర్చుకోమని ఎందుకు చెప్పండి. వాటి క్రమశిక్షణ చాలా, వాటి శక్తి మించిన భారాన్ని మోస్తాయి అవి. ఆహార పదార్థాలు తెచ్చుకునేటప్పుడు వాటికంటే పెద్ద జీవులను చనిపోయిన కలేబలను మోసుకొని పోతుంటాయి. ఎట్లా సాధ్యం చెప్పండి. అందుకే వాటిని మనకు ఒక సాదృశ్యంగా చూపిస్తుండ్రు. అవి ఎంత కష్టపడితే వాటి ఆహారాన్ని సంపాదించుకోవడం కొరకు. వర్షకాలం వాటికి ఆహారం దొరకదు, మళ్ళీ ఇతర కాలంలో ఆహారాన్ని సంపాదించుకొని జమ చేసి పెట్టుకుంటాయి. సత్యం తెలిసింది. శ్రమల కాలంలో నేను నువ్వు కాపాడుకోవాలంటే మంచిగా ఉన్న కాలంలో సంపాదించుకోవాలా, సేద్యం చేసుకోవాలా, క్రాప్స్ తెచ్చుకొని పెట్టుకోవాలా. కాబట్టి ఈ పోరాటంలో ముఖ్యంగా ఏంటంటే ప్రార్థన జీవితం. నీకంటే ఒక రహస్య గది అవసరం. దాని తర్వాత దేవుని వాక్యంలో నువ్వు బహుగా ఆధారపడడం నేర్చుకోవాలా. అప్పుడే ఈ పోరాటంలో ఎదుర్కోగలవు. లేదంటే నువ్వు ఈ లోకాతీతమైన జీవితం జీవిస్తే ఏమైందంటే ఇది శపితమైంది, క్షయత. ఈ లోకమంతా క్షయమైంది. కాబట్టి అన్ని రోగాలు వచ్చి కూర్చుంటాయి లోకాతీతంగా జీవించే వారికి. కాబట్టి వీటి మీద ఈ యొక్క చేతబడిని ఎదుర్కోవాలన్నా, వాటి నుంచి మనుషులకు విడుదల కల్పించాలన్నా ఈ సేవా పరిచర్య లెవెల్స్ టోటలీ డిఫరెంట్గా ఉంటాయి.
లేకపోతే ఏమైతే నువ్వు ఆ ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెడితే అవన్నీ వచ్చి నిన్ను అటాక్ చేస్తాయి. నిన్నే కాదు, నీ కుటుంబీకులని అందరినీ అటాక్ చేసి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి పడేస్తాయి. నేను ఇక్కడికి ఆపేస్తా. వచ్చే వారం మరి దీర్ఘంగా వీటికి సంబంధించిన విషయాలు మనం చూస్తాము. ఈ పరిచర్యలో ఉండాలంటే మటుకు నిన్ను నువ్వు సంపూర్ణంగా తృణీకరించుకోవాలా, శిలువను ఎత్తుకొని మోసుకొని పోవాలా. క్రైస్తవులు తృణీకరించుకోవడం చాలా కష్టం, బహుత్ కష్టం అన్నట్టు. క్రైస్తవులు ఎక్కడ కూడా ప్రపంచాత్మకంగా వాళ్ళని వారు తృణీకరించుకోలేరు అన్నట్టు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు, నువ్వు తృణీకరించుకున్నప్పుడు నువ్వు సంపూర్ణంగా ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతావు. అప్పుడే నీ పేరు అనౌన్స్ చేయబడుతుంది. అప్పుడే దుష్ట శక్తులు, ప్రతి దురాత్మ శక్తులు నీ మాట వింటాయి. లేకపోతే కాదు. ధీమాగా నిర్లక్ష్యంగా నువ్వు పోయినావంటే చిక్కపడి రోగాలు తెచ్చుకోవాల్సిందే ఇంటికి. దానికి ఇంగ్లీష్ మందులు పనిచేయవు, ఏ మందులు పనిచేయవు, ఈవెన్ ఆయుర్వేదం కూడా పనిచేయవు. డయాగ్నోస్టిక్స్ చేసినా ఏ డయాగ్నోసిస్ లో బయటికి రావా రోగాలు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన మనము ముఖ్యంగా మనుషులను హెచ్చరించాలా, కానీ అంతగానే హెచ్చరించగలవా? అది డేంజరస్ యుద్ధం కదా, కానీ నువ్వు దానికి సిద్ధపడాలా కదా. ప్రేమతో ప్రకటించగలవా? వాడు విన్నాడు కదా, ఖచ్చితంగా వాళ్ళు నరకానికి పోతారు కదా. మళ్ళీ నువ్వు చెప్తావా? నువ్వు నరకానికి పోతావు ఈ మారకపోతే ఈ మార్గం అంటే, వాడి మీద నైట్ ఏదో ప్రయోగం చేస్తాడు, దాన్ని ఎదుర్కోగలవా? ఇటువంటి లేక అనేక మంది పారిశ్రామికున్నారు. నువ్వు ఎవరన్నా పాస్టర్ ప్యారనిటిక్ అయిపోయాడు, ఎదుర్కోలేక వాడు. ఆయన అయితే కిడ్నీ ఫెయిల్యూర్స్ సఫర్ అయ్యిండు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా సఫర్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాటిని పొరాలంటే రాత్రంతా ప్రార్థనలో ఉండాలని. ఎందుకంటే నైటే స్టార్ట్ అయితే అవన్నీ అటాక్స్. వాటిని ఎదుర్కోక అనారోగ్య పాలైపోతున్నారు. వాటి నుంచి విడుదల పొందలేక ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడి సాక్ష్యం లేకుండా జీవితం అయిపోతుంది. ఈ రాత్రి మన ప్రార్థనలో ప్రభువా నన్ను క్షమించినైనా నేను వీటిని ఎదుర్కోలేకపోయి ఇంతకాలం బానిస అయిపోతున్నాను. నా అనారోగ్యం నేను విజయం పొందలేక ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడి నేను సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాను. ఈ రాత్రి నాకు సాక్ష్యం అనుగ్రహించిన ఆయన. నా పరిచయలో వీరు వస్తే వీరిని హెచ్చరిస్తాను ప్రభువా, ఎందుకంటే వాళ్ళు మారరు. ఆ శుద్ధ శక్తుల నుంచి వాళ్ళు బయటికి రావాలంటే వారికి తెలుసు అవి తిరిగి వాళ్ళని అటాక్ చేస్తాను, అందుకు వాళ్ళు మారరు. కానీ ప్రభువా వారికి విడుదల కల్పించినట్టు కేవలం మీ యొక్క పరిశుధాత్మ ద్వారానే సాధ్యం. సీమోన్ అనే గారడి వాడికి అటువంటి విడుదల కల్పించింది పేతురు. అటువంటి సేవా పరిచర్లు మేము ఉంటే ఒకవేళ మాకందరికి వాటిని అనుగ్రహించి బయలుపరచండి. ముఖ్యంగా సేవా పరిచర్లు మేము ముందు కొనసాగాలని నడిపించమని, ఈ రాత్రి మంచి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ గుడ్ నైట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్.